గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఆస్తి పన్ను సక్రమంగా చెల్లిస్తారని, పల్లెల్లో ఆస్తి పన్ను ఊసేతరనే భావన అందరిలో ఉంటుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇది రివర్స్లో ఉంది. పన్ను బకాయిలు వసూలు లెక్కలు పరిశీలిస్తే పల్లె ప్రజలే ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అయితే అభివృద్ధిలో మాత్రం గ్రామాలు వెనుకబడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్ను చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామీణ ప్రజలు. జిల్లాలో మొత్తం 51 కోట్లకు పైగా పన్ను బకాయిలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కలెక్ట్ అయిన 35 కోట్లు గ్రామాల్లో వసూలు చేసినవే. మరో 16 కోట్ల 20 వేల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లా పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉంది. నల్గొండ జిల్లాలో 22 కోట్ల 53 లక్షల బకాయిలుంటే 15 కోట్ల 72 లక్షలు వసూలు చేశారు. 16 కోట్ల 99 లక్షల బకాయిలకు 12 కోట్ల 63 లక్షలు చెల్లించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సూర్యాపేట జిల్లాలో 12 కోట్ల 41 లక్షలకు 7 కోట్ల 59 లక్షలు వసూలు చేశారు అధికారులు. మరో 4 కోట్ల 82 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. 3 జిల్లాల పరిధిలో గ్రామాల్లోనే ఆస్తి పన్ను బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు కలిపి 16 కోట్ల రూపాయలే గ్రామాల్లో వసూలు చేయాల్సి ఉంది. సుమారు 70% పైగా పన్ను చెల్లింపుల్లో పల్లె ప్రజలు ముందున్నారు. అయితే పట్టణాలకు ఇచ్చిన ప్రాధాన్యత పల్లెలకు ఇవ్వరని, పన్ను వసూలు చేసినట్లుగా గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించరని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి క్రమంగా పన్ను చెల్లిస్తున్న గ్రామాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.